సూరజ్ మాలిని కొడుకనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు సుమిత్ర నిజం ఎలా తెలుసుకుంది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు నేను వంట చేస్తూ వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూరజ్కి గిఫ్ట్ అయితే తీసుకొస్తుంది. ఉంగరం తీసుకొచ్చి సూరజ్ వేలికి పెట్టబోతుంది. చైన్ ఇచ్చిన జోష్న ఉంగరం కూడా పెట్టబోతూ ఉండగా ఇప్పుడు ఇదంతా వద్దు అని చెప్పేసి సూరజ్ అయితే చెప్పేస్తాడు. నీకు నా మీద ప్రేమ లేదు అంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అటు ఇటు తేల్చుకోలేక మౌనంగానే ఉండిపోతాడు సూరజ్ అయితే. జోష్న ఇంటికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా కూర్చుని ఉంటుంది. ఏంటి అలా కూర్చున్నావు? నీ పెళ్లి జరిగిపోతుందనే ఆనందం నీలో కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళావు? సూరజ్ దగ్గరికి వెళ్ళావా ఏంటని చెప్పేసి పారిజాతం అడుగుతుంటుంది. అవును, వాడి దగ్గరికే వెళ్ళాను. వాడిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ వాడు నాకు ఎందుకంతగా దూరంగా ఉంటున్నాడు? ఏమైంది? ఏం జరిగింది? పెళ్ళే చేసుకుందాం డైరెక్ట్గా అని చెప్పేశాడు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? నేను ఉంగరం ఇస్తే ఈరోజు మన నిశ్చితార్థం అని చెప్తే ముహూర్తాలు తొక్క తోటకూర అంటూ ఆ ఉంగరాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అసలు ఎందుకు వాడు అలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదని చెప్పేసి అనేసరికి ఎందుకు కంగారు పడతావు? పెళ్ళయ్యేంత వరకు సూరజ్ ఏం చెప్పినా వినాల్సిందే. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాడిని నీ గ్రిప్లో పెట్టుకుంది గానని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఏమో వాడు నిజంగా మారుతాడా, నన్ను మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమిస్తాడో లేదో. అసలు సూరజ్ ఎప్పుడు ఇలానే ఉంటే నేను ఇలా వాడితో అసలు కలిసుంటగలను అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా జోష్ని అనుకుంటూ ఉంటుంది. ఏం కాదే, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు. పెళ్ళయ్యే ఆడపిల్ల హ్యాపీగా ఉండాలి. నీ మొహంలో ఆ సంతోషం ఉండాలి. ఎందుకంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మేము చాలా సంతోషపడ్డాము. నిజంగా మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. కాబట్టి నువ్వింకెట్టి పరిస్థితిలోని కూడా ఈ విషయంలో ఆలోచించొద్దు అని చెప్పేసి పారిజాతమైతే చెప్తూ ఉంటుంది. ఈలోగానే కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇక సూరజ్ జోష్నల పెళ్ళైతే జరిగిపోతుంది. ఇక మనం అనుకున్నట్టే అంతా జరుగుతుంది. త్వరలోనే మా అమ్మ సంతోషపడే విషయం అయితే ఆ ఇంట్లో జరుగుతుంది. ఇక మా అమ్మ ఆనందానికి అవధులు ఉండు. అవును, ఆ తర్వాత నువ్వు ఆ ఇంటి కూతురు అన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పటి నుంచి మీ అమ్మ నాన్నతో నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. నా బిడ్డ ఆ ఇంటి వారసురాలిగా పుడుతుంది అని చెప్పేసి కార్తీక్ అయితే తన కూతురి కోసం, కూతురి రాక కోసం దీప కడుపు మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతూ ఉంటాడు. అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే. అలా కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే సూరజు చాలా రకాలుగా సందేహాలు. మొహంలో సంతోషం కనిపించదు, పెళ్లి కుదిరిందనే సంతోషం కానీ, జోష్న తన ప్రేమను అంగీకరించిందనే హ్యాపీనెస్ కానీ ఎక్కడా సూరజ్ మొహంలో కనిపించదు. సూరజ్ మొహంలో అసలు సంతోషమే లేదేంటి? సూరజ్ ఎప్పుడూ కూడా ఇలానే ఉంటాడా ఏంటి అని చెప్పేసి కార్తీక్ దీపని అడుగుతూ ఉంటాడు. అదేంటి, ఏంటి బావ అలా మాట్లాడుతావు? సూరజ్ ఎప్పుడు అంతే కదా. సూరజ్ ఏ విషయంలోని కూడా బయటపడ్డు, ఏదైనా మనసులోనే దాచుకుంటాడు. ఇది కూడా అంతే. జోష్న మీద ప్రేమను కూడా మనసులోనే దాచుకున్నాడు. చాలా రోజులు బయటపడలేదు. చివరికి ఎలా అయితే బయట పెట్టాడు. చివరికి జోష్నని తన వైపు తిప్పుకొని జోష్న పూర్తిగా తనదయ్యేలా చేసుకున్నాడు. కాబట్టి ఇక మనం సందేహపడిన అవసరం ఏమీ లేదు. జోష్న పూర్తిగా సూరజ్ని ఇష్టపడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు. అతి త్వరలోనే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం మనం కూడా చూస్తామని చెప్పేసి దీప్ అయితే అంటూ ఉంటుంది. ఎంతసేపు అక్కడ సూరజ్ గురించి, అలాగే ఇక జోష్న గురించే కాదు మీ గురించి కూడా మీరు పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండగానే, కాంచన నువ్వు వీళ్ళ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. జోష్న పెళ్ళైపోతే వీళ్ళ జీవితాల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఏంటి మాస్టరు, ఏంటది? ఏం లేదులే కార్తీక్, అంటే ఏదో నువ్వు అంటున్నావని నేను అంటున్నాను. మీ అమ్మ టెన్షన్ పడుతుందని, అంతకు మించి ఏం కాదు. అసలు ఏంటండి వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది, జోష్న పెళ్లి తర్వాత అని చాలాసార్లు అంటున్నారు. అసలు ఏంటా మార్పు? ఏమో అది నీ కొడుకు కోడలికే తెలియాలి అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే సూరజ్కి ఫోన్ రావడంతో బయటకు అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక సూరజ్ మాలిని దగ్గరికి అయితే వస్తాడు. మాలిని సూరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే ఇక అటుగా వస్తున్న సుమిత్ర దూరంగా ఉన్న సూరజ్ని చూస్తుంది. అలా చూసి దగ్గరకు వచ్చే కొద్దీ అక్కడ మాలిని కనిపిస్తుంది. అదేంటి, మాలినితో సూరజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? పైగా ఇంత రహస్యంగా
ఒకవేళ మాలిని మళ్ళీ సూరజ్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు నా కూతుర్ని సూరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి ఏదైనా మతలం చేయబోతుందా, నా కూతురు పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుందా? ఎట్టి పరిస్థితిలోని ఇక నేను వీళ్ళను క్షమించే ప్రసక్తే లేదు. ఈసారి కనుక మాలిని మా జీవితాలను ఏదైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పేసి చాలా కోపంగా దగ్గరగా వస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ మాలిని అయితే సూరజ్ని అడుగుతూ ఉంటుంది, ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు అని చెప్పి అంటూ ఉండగానే, పూర్తిగా సక్సెస్ అయిపోయాయి. ఏంటి, నిజంగానా? అంటే త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అని చెప్పేసి అంటూ ఉండగానే, మరంతే కదా, మనం ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది అని సూరజ్ అంటూ ఉంటాడు. మరి నా కొడుకు అంటే ఏంటి, నా కొడుకు ప్లాన్ చేశాడు అంటే ఆ శివనారాయణ లాంటి వాళ్ళు ఎవరైనా సరే నా కొడుకు ముందు తల వంచాల్సిందే అని చెప్పేసి మాలిని అంటూ ఉండగానే ఆ మాటలన్నీ కూడా సుమిత్ర వినేస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర, ఏంటి సూరజ్ ఎవరు, నా కొడుకు అని చెప్పి సూరజ్తో అంత దగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర. అయితే ఈలోగా మాలిని, మనం చాలా తెలివిగా పగడ్బందీగా ఇప్పటి వరకు బయటపడకుండా జాగ్రత్త పడ్డాం. ఇంకొన్ని రోజులు ఇలానే జాగ్రత్త పడితే అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఆ శివనారాయణ్ణి దెబ్బ కొట్టడానికి ఇక మనం అనుకున్న ప్లాన్ అయితే చివరికి వచ్చేసింది. ఇక శివనారాయణ ప్రతిరోజు ఏడుస్తూ బ్రతకాలి. ఇన్ని రోజులు గెలిచానని అహంకారంలో ఉన్న శివనారాయణ అహంకారం దిగిపోతుంది. నువ్వు ఆ జోష్న మెడలో తాళి కట్టే సమయానికి ఆ శివనారాయణ కుప్పకూలిపోవాలి. మనం చేసిన ప్లాను ఎక్కడా కూడా రివర్స్ అవ్వకూడదు. ఈసారి మాత్రం ప్లాను ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి మాలిని అంటూ ఉండగానే, అవునమ్మా, ఈసారి ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ఈసారి మనమెవరో వాళ్ళకి తెలియకుండానే చాలా జాగ్రత్త పడ్డాము. జోష్న కూడా నన్ను చాలా ఇష్టపడుతుంది. ఇక జోష్న అయితే నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు. కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ పెళ్ళి అయితే ఆగదు. మనం ఆపితే తప్ప ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసి సూరజ్ అయితే మాలినితో చెప్తూ ఉంటాడు. మాలిని సూరజ్ మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతుంది. సూరజ్ ఎవరో కాదు, మాలిని కన్న కొడుకు, అలాగే తన మేనల్లుడు అనే విషయాన్ని తెలుసుకుంటుంది. అంతేకాదు ఆ కుటుంబంపై పగతో ఇక శివనారాయణ కుటుంబాన్ని దెబ్బతీయడానికే అక్కడికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న సుమిత్రకు ఇప్పుడు తన కూతురి భవిష్యత్ ఏమైపోతుందో అని చెప్పేసి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంతకాలం అనాథని అని చెప్పాడు, అలాగే తను ఒక పెద్దయ్య దగ్గర ఉంటున్నానని అందరినీ చాలా తెలివిగా నమ్మించాడు. ముఖ్యంగా ప్రతి విషయంలో అలర్ట్గా ఉండే మావయ్యని సూరజ్ చాలా మోసం చేశాడు. ఎట్టి పరిస్థితిలోని కూడా నేను నా కూతురికి వీడినిచ్చి పెళ్లి చేయను. జోష్న భవిష్యత్తు నాశనం కావడానికి లేదు. ఇప్పటి వరకు వీడెవరో తెలియదు కాబట్టి నేను వీడిని నా ఇంటి అల్లుడిగా ఒప్పుకున్నాను. నా మేనల్లుడే అయినప్పటికీ వాళ్ళమ్మ చేతిలో కీలుబొమ్మ వీడు. వాళ్ళమ్మ ఆడమన్నట్టుగా ఆడి నా కుటుంబం పరువు తీయడానికే ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు నేనెలా ఊరుకుంటాను? ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక జోష్నకి వీడికి పెళ్లి జరగదు. నా కూతురు గొంతు నేను కొయ్యను అని చెప్పేసి ఇక అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పేసి వాళ్ళమ్మకి మాట అయితే ఇస్తాడు సూరజ్. అతి త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. అసలు మొండిదైన ఆ జోష్న మారడం చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. శివనారాయణ పరువు తీయాలని నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇంకెట్టి పరిస్థితిలోని ఈ నిజాన్ని నేను మావయ్య గారికి చెప్పే తీరుతాను. జోష్నకి సూరజ్కి పెళ్లి జరగదు. సూరజు నా అన్నయ్య కొడుకు అయినప్పటికీ నా వదిన పెంపకంలో పెరిగి నా వదిన పగని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాడని అర్థమైన తర్వాత కూడా జోష్నని విడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? నేను బ్రతికుండగా ఇది జరగదు అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే మనసులో అనుకుంటూ ఇంతగా మోసం చేశారు, ఇప్పుడు నా కూతురు ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది సుమిత్ర. ఈ నిజాన్ని బయట పెడితే జోష్న ఏమైపోతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. జోష్న ఎప్పుడూ ఎవరిని ఇష్టపడకపోయినా సూరజ్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. కార్తీక్ తర్వాత అంతగా సూరజ్ని ప్రేమించిన జోష్నకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది ఇక సుమిత్ర అయితే. అలా సుమిత్ర చివరికి నిజమైతే తెలుసుకుంటుంది జోష్న పెళ్లి కన్నా ముందుగానే సూరజ్ గురించి.
మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.